ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల 17వ తేదీ బక్రీద్, త్యాగానికి మారుపేరు బక్రీద్. ఆ బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా నిష్ఠాగరిష్టలతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సర్వమానవాళికి మేలు చేస్తాయని బలంగా ఆకాంక్షిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారో అక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అధికార యంత్రాంగంతో కలిసి ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, ఇతర అధికారులు. ముఖ్యంగా బక్రీద్ అనేది వ్యక్తిగతంగా నాకు కూడా ఒక ముఖ్యమైన సెంటిమెంట్. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 141 రోజుల మహాయాత్ర ప్రారంభించింది. 141 రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది బక్రీద్ పర్వదినం. ఆ బక్రీద్ పర్వదినాన నేను ప్రారంభించిన 141 రోజుల ఇంటింటి యాత్ర నా జీవితంలో మరుపురాని మధురమైన ఘట్టం. త్యాగానికి మారుపేరైన ఆ బక్రీద్ పర్వదినాన ప్రారంభించిన ఆ యొక్క ప్రజలను కలుసుకునే కార్యక్రమం. అందుకే ఆనాడు ఏనాడు కూడా ఈ యొక్క బక్రీద్ కానీ, రంజాన్ కానీ, అదేవిధంగా అన్ని కులాలకి మతాలకు అతీతంగా అన్ని పండుగల సందర్భంగా ఆ యొక్క ప్రజలకి అన్ని రకాల ఏర్పాట్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను ముందు ఉంటాను. అందుకే ఈరోజు ఎన్ని రకాల పనులు ఒత్తిళ్లు ఉన్నా బక్రీద్ వచ్చేస్తుంది. అధికారులతో కలిసి ఈ యొక్క ఏర్పాట్లు సమీక్షించాలని బారా షాహిద్ దర్గా రావడం జరిగింది. కమిషనర్ గారు, అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో గ్రామాల్లో ఆర్డీఓ గారు, కార్పొరేషన్ యంత్రాంగం అందరూ కూడా ఇప్పటికే చక్కటి బ్లూ ప్రింట్ని తయారు చేసి ఆ యొక్క ఏర్పాట్లన్నీ కూడా వేగవంతంగా సాగుతున్నాయి. 16వ తారీఖు ఉదయం కల్లా బారా షాహిద్ దర్గాలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. ఈద్గా కమిటీ సభ్యులను కూడా కూర్చోబెట్టి వారందరి సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. కమిషనర్ గారు మరో మాట కూడా చెప్పారు, ఈద్గా కమిటీ సభ్యులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా సంప్రదించాలని. దానికి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క బక్రీద్ ప్రార్థనలు అద్భుతంగా, మహోద్భుతంగా, భక్తి శ్రద్ధలతో, నిష్ఠాగరిష్టలతో అన్ని రకాల సవ్యంగా జరగాలని ఈ యొక్క బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులకి ఎక్కడ అది గ్రామమా నగరమా తేడా లేకుండా, ఎక్కడ ఎలా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగంతో కలిసి స్థానిక శాసనసభ్యుడిగా అండగా ఉంటానని చెప్పని మనం చూస్తాం. ఓకే అబూ భాయ్ అవన్నీ సపరేట్గా తీసుకోవడం వచ్చేస్తారు. అందరికీ నమస్కారం. ముస్లిం సోదరు అసలు మారుపేరైన బక్రీద్ పండుగ, ఆ బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో, నిష్ఠాగరిష్టలతో చేసే ప్రార్థనలు సర్వ మానవాళికి మేలు చేస్తాయి అన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. అంతేకాకుండా నా రాజకీయ జీవితంలో బక్రీద్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏమిటంటే దాదాపు 12 సంవత్సరాల ముందు నేను తొలిసారి ఎమ్మెల్యే కాక ముందే గడప గడపకి పేరుతో 141 రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది పవిత్ర బక్రీద్ రోజునని చెప్పని మీ అందరూ గుర్తు చేస్తాము. నేను శాసనసభ్యుడు కాకముందు పవిత్ర బక్రీద్ పర్వదినాన 141 రోజులు గడప గడపకి తిరిగి ఆ రాత్రి వేళ 141 రోజులు అక్కడే బస్ చేసి ప్రజలతో మమేకమై
ఆ బక్రీద్ పర్వదినాన నేను ప్రారంభించినటువంటి ఆ యొక్క మహాపాదయాత్ర నా జీవితంలో మలుపురాని రోజు, నా రాజకీయాన్ని మలుపు నింపిన ఆ మహాపాదయాత్ర బక్రీద్ పర్వదినాన్ని ప్రారంభమైంది. ఈనాడు అతి త్వరలో అంటే 17వ తారీఖున బక్రీద్ పండుగ వస్తుంది. బక్రీద్ పండుగ సందర్భంగా, రంజాన్ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారు. ముఖ్యంగా పవిత్ర బారాషాహి దర్గాలో ఈద్గా వద్ద కొన్ని వేల మంది ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఇచ్చేస్తారు. ఈ నెల 15వ తారీఖున బక్రీద్ పర్వదినాన బారాషాహిలో జరిగే ఈ యొక్క ఈద్గా ప్రార్థనలు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని నేను, నగర కమిషనర్ గారు, ఆర్టీఓ గారు అందరి కలిసి ఒక సంయుక్తంగా ఒక కార్యాచరణ చేయడం జరిగింది. ఇది ఒక బారాషాహి దర్గానే కాదు, రూరల్ నియోజకవర్గంలో ఉండే అధికార యంత్రాంగానికి, అటు రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ యంత్రాంగానికి స్థానిక శాసనసభ్యులుగా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నా, ఎక్కడైతే అది కోడుకోడ దగ్గర నుంచి, భుజూరు దగ్గర నుంచి, మునుగుడు దగ్గర నుంచి, వరదపూడ దగ్గర నుంచి, ఎక్కడైతే ఈద్గాల వద్ద ఆమంచల వద్ద నుంచి, ఎక్కడైతే ఈద్గాల వద్ద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు బక్రీద్ సందర్భంగా ప్రార్థన నిర్వహిస్తారు, అక్కడ వారికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కార్పొరేషన్ పరిధితే కార్పొరేషన్, అదేవిధంగా రెవెన్యూ పరిధితే పంచాయతీ పరిధితే అటు ఆర్టీఓ గారు బాధ్యత తీసుకొని దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తూ, ఏదైతే మన కార్పొరేషన్ ఎస్సీ గారు సేవ వచ్చారు, ఈ ఉన్నారు కదా చంద్రయ్య గారు, చాలా ప్రాంతాలు దొరుకుతాయి మీకు తెలుసు. వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా సహకరించమని, అదేవిధంగా శానిటేషన్ అధికారులు హెల్త్ ఆఫీసర్ రమణయ్య గారు కూర్చోండి రమణయ్య గారు, శానిటేషన్ సంబంధించి ఎక్కడైతే ఆ రోజు ఈద్గాల ప్రార్థనలు జరుగుతాయో మా డివిజన్లో ఉండే డివిజన్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు మీకు టచ్లోకి వస్తారు, వాళ్ళకి సహకరించండి. రెండోది ఏంటంటే దర్గాలో చాలా దగ్గర లైట్లు బక్రీద్ కాదు, దర్గాకి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉన్నారు, లైట్లు, ఆ లైట్లు ఒకటి మీరు కోఆర్డినేట్ చేసుకొని లైటింగ్ ఎవరు చూస్తున్నారని చూసుకున్నారు, మీరు చూసుకున్నారు. తర్వాత ఆ స్వర్ణాల చెరువులో గొడవ పెట్టి చాలా ఎక్కువ ఉన్నాయి కదా, దాన్ని కొంచెం తీసుకొని సీరియస్గా, అంటే అది ఒకరోజు కార్యక్రమం కాదు, అది కంటిన్యూ ప్రాసెస్. ఎందుకంటే ఒక పర్యాటక క్షేత్రం కాబట్టి, పవిత్ర బారాషాహి దర్గా కాబట్టి అన్నించో పత్రికల్లో, టీవీల్లో ఆ వార్తలు రావటం నాకు గౌరవం కాదు, కార్పొరేషన్ పరంగా మీకు గౌరవం కాదు. దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక స్పెషల్ డ్రైవ్ అని కాకుండా, ఈరోజు చేసి వదిలేసేవాళ్ళు కాకుండా రెగ్యులర్ మానిటరింగ్కి దానికి ఏం కావాలో ఏర్పాటు చేయాలి. కమిషనర్ గారు మీకు స్పష్టంగా చెప్పారు, ఈద్గా కమిటీ ఏమడిగితే ఆ ఏర్పాట్లు చేస్తాము. మీరు కూడా మీకు ఎలాంటి సహకారం కావాలన్నా నేరుగా అధికారులు చెప్తే ఈద్గా కమిటీ సభ్యులు ఏ మాట చెప్తారో అది ఎమ్మెల్యే చెప్పిన మాటగానే వాళ్ళు భావిస్తారు. కాబట్టి మీరు కూడా పూర్తి స్థాయిలో ఆఖరి లక్షల దాకా అశ్రద్ధగా ఉంది, లాస్ట్లో జరుపుకున్నా ముందు నుంచే రెగ్యులర్ మానిటరింగ్ చేసి ఇక్కడ పనిచేసే అధికారులు కూడా ఈద్గా కమిటీ సభ్యులు పూర్తిగా సహకరించాలని కోరుతున్నాను. అభిబాయ్ అంతే కదా షకీల్ భాయ్, ఎప్పుడు పూర్తి అయిపోతుంది? 8వ తారీఖు పూర్తవుతుంది. 1 వీక్. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 13, 17 బక్రీద్, 16 కమిషనర్ గారు మాట ప్రకారం 16వ తారీఖు మార్నింగ్ కల్లా ఇక్కడ కావాల్సిన